సో హాయ్ గాయ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. నేనైతే మస్తున్నా, మీరు కూడా మస్తున్నారు అనుకుంటున్నా. సో ఇలా వీడియో వచ్చేసి ఇట్స్ బీన్ ఆల్మోస్ట్ లైక్ బైక్ తీసుకొని 6 months అయిపోతుంది అండ్ 10,000 kilometers అవుతుంది. సో చాలామంది అడుగుతున్నారు అనమాట, బైక్ ఎట్లుంది అని. సో ఒక బైక్ రివ్యూ, ప్రాపర్ లాంగ్ టర్మ్ రివ్యూ టైప్ అయితే చేద్దాం అనుకుంటున్నా. 10,000 kilometers నడుపుతున్నా కదా, సో నేను నోటీస్ చేసిన పాయింట్స్ ఇవన్నీ ఇప్పుడు మీతో షేర్ చేసుకుందాం అనుకుంటున్నా. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ డిజైన్ అండ్ లుక్ వైజ్గా చూసుకుంటే, లుక్ డిజైన్ ఒక రేంజ్ అసలు క్లాసిక్ ఉంటుంది మనది. ఇది తారా బండి కంపేర్ టు ఆల్ అదర్ ఏడీవీస్ ఇది కొంచెం చిన్నగా ఉంటుంది. ఫర్ ఎగ్జాంపుల్ KTM 390 ఇంకా హిమాలయన్తో కంపేర్ చేసుకుంటే చిన్నగా ఉంటుంది. ఇంకోటి దీని ట్యాంక్ కొంచెం చిన్నగా ఉండడం, చిన్నగా ఉంటుంది కదా, సో లుక్ వైజ్గా కొంచెం చిన్న బండి లెక్క అనిపిస్తుంది. చాలామంది బుల్లెట్ అనుకుంటారు. సో డిజైన్ వైజ్గా ఇదబ్బా, డిజైన్ వచ్చేసి సబ్జెక్టివ్. ఇంకా కొంతమందికి నచ్చవచ్చు, కొంతమందికి నచ్చకపోవచ్చు. సో ఇట్స్ అప్ టు యూ. ఇంకా నెక్స్ట్ వచ్చేసి క్వాలిటీ వైజ్గానైతే ట్రాంప్ వాళ్ళు ఎక్కడ కాంప్రమైజ్ కాలేదు. బిల్ట్ క్వాలిటీ కానీ ఎవ్రీథింగ్, స్విచ్చెస్తో సహా ఎవ్రీథింగ్ ఈజ్ ఆన్ పాయింట్ అన్నమాట. లైక్ ప్రీమియంనెస్ అయితే కనిపిస్తుంది, ట్రాంప్ ప్రీమియంనెస్ అయితే కనిపిస్తుంది. సో దాంట్లో ఎక్కడ కాంప్రమైజ్ ఉండదు అన్నమాట. సో నెక్స్ట్ పర్ఫార్మెన్స్ విషయానికి వస్తే 400 సెగ్మెంట్లో నేను నడిపిన అన్ని బండ్లలో ది బెస్ట్ ఇంజన్ అనిపిస్తుంది దీనిది. లో టార్క్ అయితే మ్యాడ్, అసలు ఏ బండికి కూడా ఉండదు ఇంత పవర్. సో పర్ఫార్మెన్స్ వైజ్గా అయితే క్రేజీ అన్నమాట. లైక్ టాప్ స్పీడ్స్ అట్లా చూసుకుంటే అంత టాప్ స్పీడ్ కూడా పోదు, ఓవర్ స్పీడ్ ఏం పోదు. మనకు కావాల్సిన స్పీడ్ అయితే పోతుంది, లైక్ 120 ఆరామ్స్ వెళ్ళిపోతుంది. సో నువ్వు కాంట్ ఎక్స్పెక్ట్ టాప్ స్పీడ్ లైక్ KTM 390. బట్ ఇది టాప్ స్పీడ్లు రేసింగ్లు చేసే బండి కాదు కాబట్టి పర్ఫార్మెన్స్లో లైక్ ఇంజన్లో లైక్ 4th గేర్లు ఉన్నా కూడా లేపేస్తుంది అన్నమాట. లైక్ ఇనిషియల్ టార్క్ అయితే మ్యాడ్ ఉంటుంది. నీకు ఎక్కడ కూడా అబ్బా ఏంట్రా బండిలో పవర్ తక్కువ ఉంది అనే ఫీల్ రాదు. సో పర్ఫార్మెన్స్లోనైతే మ్యాడ్. ఐ జస్ట్ లవ్ ఇట్. నువ్వు ఒక్కసారి నడిపినావంటే ఇక ఫిదా అయిపోతావు అనమాట పర్ఫార్మెన్స్ వైజ్లోనైతే ఈ బండిది. అదొక చాలా ప్లస్ పాయింట్, అడ్వాంటేజ్ ఆఫ్ ట్రాంప్ది. నెక్స్ట్ సో మైలేజ్ వరకు వస్తే లోకల్లో ఒక 27, 28 అట్లా ఇస్తుంది. ఇప్పుడు బంపర్ టు బంపర్ ట్రాఫిక్ ఉంది, అక్కడ 22 చూపిస్తుంది. బట్ సమ్వేర్ అరౌండ్ 28 అయితే ఇక నువ్వు నడిపే విధానం బట్టి చేంజ్ అవుతూ ఉంటుంది అన్నమాట. ఇఫ్ నువ్వు మామూలుగా మంచిగా 80, 90లో క్రూజ్ చేసుకుంటూ హైవే మీద పోతున్నావు అంటే నీకు ఒక 40, 38, 40 అయితే ఇస్తుంది. బట్ నువ్వు లోకల్లో నడిపితే ఫుల్ బంపర్ టు బంపర్ ట్రాఫిక్లో నడిపితే 25 to 30 మధ్యలో ఇస్తుంది. ఇంకా కరెక్ట్ కూడా చెప్పలేము కదా. సో మైలేజ్ విషయానికి వస్తే ఇది. సో నెక్స్ట్ వచ్చేసి టూరింగ్. చాలామంది కమెంట్ చేసి అడుగుతుర్రు, అంటే టూరింగ్కి పోవచ్చా దీని మీద. ఇది స్క్రామ్లర్ కదా, సో ఇట్స్ లైక్ ఎవ్రీడే బైక్ లెక్క వాడుకోవచ్చు. దీనికి ట్రాఫిక్లో వాడుకోవచ్చు, అసలు ప్రాబ్లం ఉండదు. లైక్ 2nd గేర్లో, 3rd గేర్లో కూడా ట్రాఫిక్లో సప్సప్పని వెళ్ళిపోవచ్చు, పవర్ లో ఉండదు. హైవే మీద టూరింగ్ చేయొచ్చు, ఆఫ్ రోడింగ్ కూడా చేసిన నేను దీంతో. ఆఫ్ రోడింగ్ కూడా నడిచిపోతుంది. లైక్ ఇప్పుడు నువ్వు ఒక ఆఫ్ రోడింగ్ చేస్తున్నావు అంటే నువ్వు ప్రాపర్ ఆఫ్ రోడింగ్ కూడా ఏం చెయ్యవు. ఒక టూరింగ్ చేస్తున్నావు అంటే ప్రాపర్గా టూరింగే చెయ్యవు. విల్ డూ ఎవ్రీథింగ్ కొంచెం కదా. ఇది నీ కోరికలు అన్నీ తీర్చేస్తుంది అన్నమాట. లైక్ ఆఫ్ రోడింగ్ చేస్తుంది, లాంగ్ టూర్స్ చేయొచ్చు, తర్వాత సిటీలో నడుపుకోవచ్చు, ఎవ్రీథింగ్ ఇది చేయగలుగుతుంది అన్నమాట. ఇది చేయలేదురా అని ఏమి ఉండదు, అన్నీ చేయగలుగుతుంది. నేను రీసెంట్గా ఒడిస్సా రైడ్కి వెళ్ళినాము. మొత్తం ట్రిప్ వచ్చేసి 2500 kilometers అయింది, హైదరాబాద్ నుంచి పూరి జగన్నాథ్ టెంపుల్ వరకు, భువనేశ్వర్ వరకు. ఆ రైడ్లో నాకు అర్థమైంది ఏంటంటే కంటిన్యూగా 150+ kilometers కొట్టినా కూడా అస్సలు ఎక్కడ అని బ్రేక్ తీసుకుందామనే ఇది రాదు. హైలైట్ ఏంటంటే KTM నడుపుతుండు, వాడికి దాని సస్పెన్షన్ కొంచెం హార్డ్ ఉంటుంది కదా. సో వాడికి ప్రాబ్లం అయ్యి ఒక 120, 130 కాగానే అరే బ్రేక్ అంటుండే. బట్ మాకైతే ఎక్కడ ప్రాబ్లం కాలేదు, నాకు రామకృష్ణ వాడిది హిమాలయన్. హైవేల మీద అయితే తిప్పి పడేస్తుంది అన్నమాట. ఇంకా పవర్ లో ఉండదు, 120 క్రూజ్ చేసుకుంటూ వెళ్ళిపోవచ్చు. 120 ఉంటుంది బండి, నువ్వు ఇట్లా అంటే ఇంకా లేస్తుంది అనమాట, ఎక్కడ పవర్ లో ఉండదు హైవే విషయానికి వస్తుంది. ఇంకోటి దీని సస్పెన్షన్ గురించి మాట్లాడతా. సస్పెన్షన్ వైజ్గా వన్ ఆఫ్ ది ఇప్పుడున్న సెగ్మెంట్లో నాకు తెలిసి హిమాలయది ది బెస్ట్ సస్పెన్షన్. హిమాలయన్ 450 ఏదైతే కొత్తగా వచ్చిందో దాని సస్పెన్షన్ మ్యాడ్ ఉంటుంది.
దాని తర్వాత BMW GS 310 అనుకుంటున్నా నేను. గాయస్ ఇది చెప్పేదంతా నా టేస్ట్ ప్రకారం చెప్తున్నా. ఇది థర్డ్ అన్నమాట. లైక్ బటర్ స్మూత్. ఇగో చూడండి, అసలు ఏం ఫీల్గా మనము మ్యాడ్ ఉంటుంది దీని సస్పెన్షన్. టు బి హానెస్ట్ బైక్ తీసుకుందాం అనుకున్నది సస్పెన్షన్ గురించి. సో హిమాలయన్కి ఇంకా BMW GS 310 దరిదాపులోనే ఉన్నది అని అనిపించింది. సో దీన్ని కన్సిడర్ చేసిన నేను. సస్పెన్షన్ వాజ్ మై మెయిన్ ప్రయారిటీ అన్నమాట. సో సస్పెన్షన్ వల్లనే ఇది ఒక కన్సిడర్ చేయడానికి ఒక రీజను. సో సస్పెన్షన్ కూడా క్రేజీ ఉంటుంది అన్నమాట. సో కొన్ని నెగటివ్ పాయింట్స్ అని చెప్పాను, బట్ ఏది కూడా పర్ఫెక్ట్ ఉండదు. సో ఏదో ఒక చిన్న చిన్న ప్రాబ్లమ్స్ ఉంటాయి. సో దీంట్లో ప్రాబ్లమ్స్ నాకు ఫేస్ చేసింది ఏమన్నా ఉందన్న అంటే స్టార్టింగ్లో ఈ బగ్స్, చిన్న చిన్న బగ్స్ ఉంటుండే, అవన్నీ ఫిక్స్ చేసారు. దాని తర్వాత మళ్ళీ ఏం ప్రాబ్లమ్స్ రాలేదు. ఆబ్వియస్లీ ఒక 400cc ఇట్స్ నాట్ ఎన్ ఇష్యూ, బట్ కొంచెం హీట్ ఎక్కువ అవుతుంది. అండ్ ఇంకొక అంటే ఒక ప్రాబ్లం చెప్పాలి అని అంటే పెద్ద ప్రాబ్లమ్స్ ఏం లేవు ఇందులో. సో ఉన్న దాంట్లోకి వెళ్ళి ఏదో ఒకటి చెప్దామని చెప్పి చెప్తున్నా తప్ప అది ప్రాబ్లం కిందికి కాదు అసలు. కొంచెం ఫ్యాన్సీ ఫీచర్స్ ఏం లేవు విచ్ ఆర్ నాట్ యూస్ఫుల్, బట్ ఇప్పుడున్న సెగ్మెంట్లో అన్నిటికీ బ్లూటూత్ కనెక్టివిటీ అవి ఇవి అన్నీ ఉన్నాయి కదా. సో దీనికైతే ఏం లేవు. అవి ఉన్నా కూడా వాడాము, బట్ జస్ట్ ఏదో తక్కువ అనిపిస్తుంది అప్పుడప్పుడు. లైక్ 2024 2025లో ఉండాల్సిన ఫీచర్స్ ఏం లేవు అని అనిపిస్తుంది. సో దాంట్లోనే ఇంకోటి ఏంటంటే ఇంత బేసిక్ ఉన్నా కూడా దాంట్లో దే మేనేజ్ టు డూ ఎవ్రీథింగ్ విత్ వన్ స్విచ్ అన్నమాట. లైక్ ఆఫ్ రోడింగ్ ఆన్ చేసుకోవచ్చు, యాక్షన్ కంట్రోల్ ఆఫ్ అయిపోతుంది, ABS ఆఫ్ అయిపోతుంది, అదొకటి. ఇంకోటి ABS ఆన్ ఆఫ్ కూడా చేసుకోవచ్చు. ఇంత మినిమల్ ఉన్నా కూడా దాంట్లో వాళ్ళు ఈ ఫీచర్స్ అన్ని యాడ్ చేయడానికి ట్రై చేసారు, విచ్ ఇస్ లైక్ క్రేజీ. దీని పెద్ద బిగ్గెస్ట్ నెగటివ్ పాయింట్ ఏదన్నా ఉంది అంటే అది దీని హెడ్లైట్. అబ్బా, హెడ్లైట్ అయితే వేస్ట్, అంటే ఇవ్వకుంటే కూడా అయిపోతుంది అనే టైప్లో ఉంటుంది అనమాట. ఫస్ట్ ఆఫ్ ఆల్ దాని లైట్ ఏం పడదు, దానికి తోడు దాని ఏదైతే గ్రిల్ ఉంటుందో హెడ్లైట్ గ్రిల్, దానివల్ల అసలుకే కనిపించదు అనమాట. సో ఆ లైట్ అయితే నైట్ టైంలో అసలు లైట్ ఆన్ ఉందో లేదో కూడా తెలియదు మనకి, అంత డేంజర్ లైట్ ఉంటుంది. సో యూ హ్యావ్ టు ఇన్స్టాల్ ఆఫ్టర్ మార్కెట్ లైట్స్ అన్నమాట. నేనైతే ఇన్స్టాల్ చేసిన HJGవి. సో అదే దానివల్లనైతే మన ప్రాబ్లమ్ సాల్వ్ అయిపోయింది. దాని మించి ఇంకా మనకి నెగటివ్ పాయింట్స్ అయితే ఏం లేవు. సో కంక్లూజన్ ఏంటంటే ఈ సెగ్మెంట్లో ఉన్న వన్ ఆఫ్ ది బెస్ట్ బైక్ అన్నమాట ఇది. నేనైతే ఒక 3-4 months రీసెర్చ్ చేసి ఫైనల్గా తీసుకున్న బండి అన్నమాట ఇది. సో ఇన్ కేస్ మీకు ఈ బడ్జెట్లో ది బెస్ట్ బండి కావాలంటే దిస్ వుడ్ బి ది బెస్ట్ చాయిస్ అన్నమాట. బ్లైండ్గా వెళ్ళి తీసుకోండి. యూ కెన్ ట్రస్ట్ ట్రాంప్. అండ్ సర్వీస్ పాయింట్లో సర్వీస్ ఇవన్నీ కూడా చాలా బాగా చేస్తున్నారు ట్రాంప్ వాళ్ళు. లైక్ ఏ ప్రాబ్లం ఉన్నా ఇమ్మీడియట్గా సాల్వ్ చేసేస్తారు అనమాట. అస్సలు ప్రాబ్లం ఉండదు. సర్వీస్లో కానీ సేల్స్లో కానీ టాప్ నాచ్. ట్రాంప్ని బీట్ చేసే వాళ్ళు ఎవరు లేరు. లైక్ సేల్స్కి వెళ్ళిన దగ్గర నుంచి, కొన్న దగ్గర నుంచి సర్వీసింగ్ వరకు ద వే దే రెస్పెక్ట్ దే కస్టమర్స్ ఇస్ క్రేజీ అనమాట. సో ట్రాంప్ ఆ సర్వీస్, కస్టమర్ సర్వీస్ అండ్ సర్వీస్ ఏదైతే ప్రొవైడ్ చేస్తారో అది కూడా నేను ట్రాంప్ తీసుకొని ఒక మేజర్ రీజన్ అన్నమాట. అది నేను మేబీ నెక్స్ట్ వీడియోలో చెప్తా. అది అసలు నేను ఈ బండి తీసుకోనికి రీజన్ ఏందో నెక్స్ట్ వీడియోలో చెప్తా. ఇన్ కేస్ మీకు రీజన్ కావాలంటే కింద కమెంట్ చేసి చెప్పండి. ఇప్పుడు చెప్పిన వీడియోలో ఇవన్నీ ఒక రీజను, ఇంకా కొంచెం మెయిన్ ఒక సీన్ ఉన్నది, అది కొంచెం పెద్దగా అవుతుంది ఈ వీడియోలో చెప్తే. సో ఇన్ కేస్ మీకు కావాలంటే అది చెప్పండి. నేను ఎందుకు అన్ని వదిలేసి ఈ బండి తీసుకున్నాను రీజన్ అడగండి. కమెంట్ చేసి చెప్పండి. ఐ విల్ టెల్ ద రీజన్ ఆల్సో ఇన్ నెక్స్ట్ వీడియో. సో ఈ వీడియోలో ఇంతే గాయ్స్. మీకైతే వీడియో ఇన్ఫర్మేటివ్గా అనిపించింది అనుకుంటున్నా. ఇన్ కేస్ ఏ యాంగిల్నైనా ఇన్ఫర్మేటివ్గా అనిపిస్తే ఒక లైక్, షేర్, కమెంట్ చేసేయండి. సీ యూ ఇన్ ద నెక్స్ట్ వీడియో. అంటిల్ దెన్ రైడ్ సేఫ్. బై బాయ్. సైనింగ్ అవుట్. బై బాయ్ గాయ్స్. అది చెప్పుడు మర్చిపోయినా, ఎగ్జాస్ట్ ఆన్ మ్యాన్. ఎగ్జాస్ట్ ఆన్ కూడా క్రేజీ ఉంటుంది దీన్ని. షట్, హౌ కెన్ ఐ ఫర్గెట్ దిస్ పాయింట్ మ్యాన్. వన్ ఆఫ్ ది నా ఫేవరెట్ అన్నమాట దీని ఎగ్జాస్ట్ ఈ సెగ్మెంట్లో. లైక్ ఏదో ట్విన్ సిలిండర్ బండి లెక్క విజిలింగ్ సౌండ్ వస్తుంది. ఇట్లా వదిలేస్తాం కదా, మన ఒక సౌండ్ వస్తుంది. ఐ లవ్ ఇట్.